తిండికి తికానా లేని ఈ యూట్యూబర్లు ఎదవలు కోట్లకి ఎలా పడగలెత్తుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ల్ని ప్రజలు చేస్తున్నారు. రోజుకు ఒక 2024లో తెలంగాణ ఆంధ్రాలో 2000 మందికి పైగా సచ్చారు. రోజుకు ఒకరు సస్తున్నారు. అది కాకుండా వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ఆ టెర్రరిస్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఆల్ఖైదాలకి ఎన్ని ఈ హమాస్లకి వీళ్ళందరికీ డబ్బులు వెళ్తున్నాయి. వాళ్ళు మళ్ళీ తిరిగి మన భారతదేశం మీద దాడి చేస్తారు. అదే భారతదేశం దరిద్రం అని అందరికీ తెలుసు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు. అది చూసే ఈ బ్రిటిషర్స్ వచ్చి 200 ఏళ్ళు దోచుకొని వెళ్ళారు. ఇప్పుడు ప్రపంచ దేశాలకు తెలుసు ప్రజాస్వామ్య దేశం రా, స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా తిట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. క్రైమ్ ఏం చేసినా, ఒక రేపు చేయొచ్చు, ఒక హత్య చేయొచ్చు, ఎంత నేరం చేసినా చిటికలు వేసుకొని వెళ్ళిపోవచ్చురా. బిర్యానీలు కోకో కోలాలు పెడతారా అని చెప్పి అందరికీ తెలుసు. వాళ్ళు ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పనికిమాల యూట్యూబర్లకు ఇచ్చి ఆ యూట్యూబర్లతో ప్రమోషన్ చేయించి ఎంత నష్టం, దేశ జనాభా నష్టం. దేశం మోడీ గారు మన ఎకనామీని ఎక్కడికో తీసుకెళ్తుంటాయి. నా కొడుకులందరూ దించట్లేదు. చదువుకునే కొడుకులు అసలు ఈ నా కొడుకుల ముందు ఉరి తీశారు.